కానీ అయ్యా నేను నలిగిపోయినా ఆ నలుగుడు నాకు నొప్పి కలిగించిన ఒక్క సంతోషం ఉంది ప్రభువా. అదేంటో తెలుసా? నీ చేతుల్లో నేను నలుగుతున్నాను. నన్ను నల్లగొట్టడానికైనా నీ చేతుల్లో తీసుకున్నావు చూడు. ఎంతమందికి ఉంది దేవా అదృష్టం. నన్ను నల్లగొట్టడానికైనా నీ చేతుల్లో తీసుకున్నావు చూడు. ఎంతమందికి ఉంది దేవా ఈ భాగ్యం. లోకంలో అందరినీ అట్లా పట్టించుకున్నావా? నన్ను పట్టించుకున్నావు. నన్ను పట్టించుకున్నావు అంటే, నా విషయంలో ఎంత కేర్గా ఉన్నావంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు. అందుకే నేను బాగుండాలని కోరుకుంటున్నా. అందుకే నాలో లోపాలు ఒప్పుకోవట్లను తట్టుకోలేకపోతున్నావు. అందుకే నన్ను కొడుతున్నావు, నలుగొడుతున్నావు. ప్రాబ్లం లేదు. అదే నాకు ఇష్టం. చెయ్యయ్యా. నా తండ్రిని నేను విమర్శించను, నా తండ్రిని నేను నిందించను. నా తండ్రి ఏ పరిస్థితి నాకు అనుమతించను. అందులో సంపూర్ణ న్యాయం, సంపూర్ణ నా క్షేమం, పరిపూర్ణ ఆయన ప్రేమ ఇదే ఉంటుంది తప్ప వేరేది ఉండదు. గనుక నేను ఇక వాటిని గురించి కలత చెందను, వాటి గురించి నేను ఆలోచించను. నన్ను సరిచేయడానికి నాకు అనుమతించిన శ్రమలన్నీ నాలో నేను బ్యాలెన్స్ అయినప్పుడు ఆయనే తీసేస్తాడు. మూడుబారిన జీవితాన్ని మళ్ళా చిగురింపు చేస్తాడు. ఎండిపోయిన దాన్ని పచ్చగా వచ్చేటట్టు చేస్తాడు. ఎడారులను జీవజల నదులుగా మార్చగలుగుతాడు. నా దేవునికి సమస్తము సాధ్యమే. తిరిగి చూసుకుంటే నేను కోల్పోయింది ఏది ఉండదు. ఎదురైన ప్రతికూలతలన్నీ కూడా నాకు ఆశీర్వాదాలుగానే మారి ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే చెప్పండి, ప్రాణం కంటే మిన్నగా.